హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్లో మనం 5th జూలై నుంచి 11th జూలై వరకు థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ ఏంటో చూద్దాం. ఒకటవది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి, రెండవది ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి, మూడవది అగ్రికల్చర్ ఎకనామిక్ రికవరీకి ఎలా ఉపయోగపడుతుంది, దాని వే ఏంటి అనేసి, నాలుగవది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ గురించి, ఐదవది ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి అనేసి, ఆరవది ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఆపరేటర్ ఆఫ్ సిఎస్సి గురించి, 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ సోషల్ డిస్టెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ గురించి, 8వది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గురించి, 9వది గంగా రిజువనేషన్ గురించి, 10వది ఇండియా గ్లోబల్ వీక్ 2020 గురించి, 11వది లైటనింగ్ గురించి, 12వది ఇన్సూరెన్స్ సెక్టార్లో లిక్విడిటీని తీసుకురావటం గురించి, 13 ఆపరేషన్ సముద్ర సేతు గురించి, 14వది మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అలాగే గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్ లదాఖ్లో స్టార్ట్ చేసిన దాని గురించి, 15వది రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ గురించి, 16వది ఎస్టీఐపి 2020 గురించి, 17 టెలి కన్సల్టేషన్ ఎయిమ్స్ ఢిల్లీలో స్టార్ట్ చేసిన దాని గురించి, 18 ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ గురించి, 19వది వర్చువల్ కోర్ట్స్ గురించి, 20 వరల్డ్ పాపులేషన్ డే గురించి, 21 వరల్డ్ జూనోసిస్ డే గురించి, 22 పిఎం మత్స్య సంపద యోజన గురించి, 23వది లిథియం ప్రొడక్షన్ ఇన్ స్టార్స్ గురించి, 24 నేషనల్ జీన్ బ్యాంక్ గురించి, 25వది వర్చువల్ క్లైమేట్ యాక్షన్ మినిస్టీరియల్ గురించి, 26 రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ ఇండియన్ రైల్వేస్ గురించి, 27వది హైవేస్లో పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ గురించి, 28వది వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ ఎంఎస్ఎంఈస్ గురించి, 29వది స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 గురించి, చివరిగా 30వది వచ్చేసి మంగోలియన్ కంజూర్ మానుస్క్రిప్ట్ గురించి. వీటన్నింటి గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి. మనకు ఆల్రెడీ తెలుసు, లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు అనేసి. ఈ పథకాన్ని ఇంకొక 5 నెలల పాటు అంటే నవంబర్ 2020 వరకు దీన్ని అమలు చేయాలి అనేసి నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం కింద ఉచితంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమల్ని అందిస్తారు. దీని ద్వారా మొత్తం 81 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి 76,062 కోట్ల రూపాయల అదనపు భారం అనేది పడుతుంది. ఈ పథకం కింద ఏప్రిల్ నుంచి జూన్ 2020 లోపు స్టేట్స్ మరియు యూటీస్కి 107 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం జరిగింది. అలాగే ఈ పథకం కింద శనగల్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. నవంబర్ వరకు 9.7 లక్షల మెట్రిక్ టన్నుల శనగల్ని మొత్తం బెనిఫిషరీ హౌస్ హోల్డ్స్కి కేజీ పర్ మంత్ చొప్పున అందించడం జరుగుతుంది. దీనివల్ల 6,849 కోట్ల రూపాయల అదనపు భారం అనేది గవర్నమెంట్ మీద పడుతుంది. దీని కింద 19.4 కోట్ల హౌస్ హోల్డ్స్కి లబ్ధి అనేది చేకూరుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన గురించి. ఈపీఎఫ్కి సంబంధించి ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ని 12% ఎంప్లాయీస్ అలాగే 12% ఎంప్లాయర్స్ షేర్ కలిపి మొత్తం 24% ఎలిజిబుల్ ఎస్టాబ్లిష్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఆగస్టు వరకు ఇవ్వాలి అనేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఏం కండిషన్స్ ఉండాలి? అందులో 100 మంది ఎంప్లాయీస్ కన్నా తక్కువగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 90% మంది ఎంప్లాయీస్కి 15,000 కన్నా శాలరీ అనేది తక్కువగా ఉండాలి. అప్పుడు ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎలిజిబుల్ అవుతాయి. అలాగా మన దేశంలో ఉన్నటువంటి 3.67 లక్షల ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉన్నటువంటి 72 లక్షల మంది ఎంప్లాయీస్ దీని ద్వారా బెనిఫిట్ పొందుతారు. దీని ద్వారా గవర్నమెంట్కి 4,800 కోట్ల అదనపు భారం అనేది పడుతుంది. ఇలా ఈపీఎఫ్ బెనిఫిట్ని ఆల్రెడీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదనంగా జూన్, జూలై, ఆగస్ట్ 3 నెలలకు కూడా ఇవ్వాలి అనేసి నిర్ణయించింది. అలాగే ఈ పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉజ్వల బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఎల్పిజి రీఫిల్స్ని ఇంకొక 3 నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎల్పిజిస్ని జూలై 1వ తేదీ నుంచి 3 నెలల పాటు ఎక్స్టెండ్ చేశారు. అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు దీని కింద బెనిఫిట్ పొందుతారు.
దీని కింద ఏప్రిల్ నుంచి జూన్ 2020 లోపు 9,709 కోట్లు ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. 11.97 కోట్ల సిలిండర్స్ డెలివరీ అయ్యాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ స్లోడౌన్లో ఎకానమీ రివైవ్ అవ్వాలి అంటే అగ్రికల్చర్ కూడా దానికి ఉపయోగపడాలి. అలాంటి సందర్భంలో అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అనేవి ఎలాంటి డిస్ట్రప్షన్ లేకుండా సాగడానికి కొన్ని చర్యలు అనేది ప్రభుత్వం తీసుకుంది. అవేంటన్నది చూద్దాం. దీనికోసం గవర్నమెంట్ అనేది ఎప్పుడు సపోర్ట్ అందిస్తుంది, దానికి కావాల్సినటువంటి ఫండ్స్ని అవైలబుల్గా ఉండేలాగా చూస్తుంది. అలాగే 9.9 కోట్ల మంది రైతులకి PM కిసాన్ క్రెడిట్ కార్డ్ సపోర్ట్ అనేది లభిస్తుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ లోన్ ద్వారా ఇన్కమ్ సపోర్ట్ అనేది వాళ్ళకు అందిస్తున్నారు. అలాగే ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ నెట్వర్క్ని 585 మార్కెట్లు ఇంతకుముందు ఉండేవి, వాటిని 1000 మార్కెట్లకు పెంచడం జరిగింది. దాని ద్వారా ఎక్కువ మంది ఫార్మర్స్ బెనిఫిట్ పొందుతారు. అలాగే టెక్నాలజీని వాడడం వల్ల ఈ నామ్ ఇవన్నీ కూడా టెక్నాలజీ కిందికి వస్తాయి. వీటి ద్వారా డైరెక్ట్గా వాళ్ళే మార్కెటింగ్ చేసుకోవచ్చు, అలాగే ప్రొక్యూర్మెంట్ కూడా చేసుకోవచ్చు. జూలైలో కంపేర్ చేస్తే సోయింగ్ ఏరియా కవరేజ్ అన్నది ఖరీఫ్ క్రాప్స్కి ఎలా ఉంది అనేసి చూస్తే రైస్కి సంబంధించి, పల్సెస్కి సంబంధించి, కోర్స్ సెరల్స్కి సంబంధించి, ఆయిల్ సీడ్స్ అలాగే కాటన్కి సంబంధించి ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా పెరిగాయి అనేసి ఇక్కడ గణాంకాలు మనకు చెప్తున్నాయి. లాక్డౌన్ సమయంలో రబీ క్రాప్స్కి డిస్ట్రప్షన్ అనేది చాలా మినిమల్గా ఉంది హార్వెస్ట్ చేయడానికి అనేసి చెప్తున్నారు. పల్సెస్ అలాగే పొటాటోకి సంబంధించి హార్వెస్టింగ్ అనేది కంప్లీట్గా జరిగింది. వీట్, షుగర్ కేన్ అలాగే ఆనియన్ అనేది కంప్లీషన్కి దగ్గరగా ఉంది అనేసి చెప్తున్నారు. ఆనియన్ ప్రొడక్షన్ అనేది 6 రెట్లు పెరిగింది. అలాగే పొటాటోస్ మరియు టమాటోస్కి సంబంధించి 2 రెట్లు ఇంక్రీజ్ అనేది జరిగింది మార్చ్తో కంపేర్ చేస్తే ఏప్రిల్లో అనేసి చెప్తున్నారు. 98 నుంచి 99% వీట్ ప్రొడక్షన్ అనేది మధ్యప్రదేశ్లో జరిగింది. రాజస్థాన్లో 88 నుంచి 90% జరిగింది. ఉత్తరప్రదేశ్లో 75 నుంచి 78% గోధుమ పంట అనేది పండించారు. 100% హార్వెస్ట్ జరిగినటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు పంజాబ్. వీటిలో హార్వెస్టింగ్ అనేది ఎలాంటి డిస్ట్రప్షన్స్ లేకుండా 100% పూర్తయింది. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లో భాగంగా 2.5 కోట్ల మంది ఫార్మర్స్, ఫిషర్మెన్ అలాగే డైరీ ఫార్మర్స్కి 2 లక్షల కోట్ల రూపాయల కన్సెషనల్ క్రెడిట్ని ప్రకటించారు. ఇప్పటి వరకు 70.32 లక్షల కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 62,870 కోట్ల రూపాయల క్రెడిట్ లిమిట్ని శాంక్షన్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ గురించి. గవర్నమెంట్ ఫండ్ చేసేటటువంటి హౌసింగ్ కాంప్లెక్సెస్ ఏవైతే వేకెంట్గా ఉంటాయో వాటిని AHRCs అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ కాంప్లెక్సెస్గా మారుస్తారు. దీనివల్ల గవర్నమెంట్కి 600 కోట్ల రూపాయల ఖర్చు అనేది అవుతుంది. వీటిని 25 సంవత్సరాలకు సరిపడా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లోనూ, హెల్త్కి సంబంధించి, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించి, కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించిన లేబరర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఇలా 3 లక్షల మంది బెనిఫిట్ పొందుతారు. ఈ AHRCsగా మార్చి వీటిని వాడుకోవటానికి యూజ్ పర్మిషన్స్ని, ట్యాక్స్ బెనిఫిట్స్ని వీళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఒక ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ. దీని కింద తయారీదారు ఏవైతే వస్తువుల్ని అమ్ముతారో మళ్ళీ వాటిని యూజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వండి, ఇలా ఇచ్చినందుకు మీకు కొంత మనీ ఇస్తాము, లేదంటే మీకు ఇంత డిస్కౌంట్ ఇస్తాం నెక్స్ట్ ఏదైనా తీసుకునేటప్పుడు, ఇలాంటివి ఏవైనా చెప్పి వాటిని మళ్ళీ తీసుకొని వాటిని మళ్ళీ రీసైకిల్ చేసి, అంటే ఆ వేస్ట్ మెటీరియల్ని మొత్తం రికవరీ చేసి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాడుకునేలాగా చేసి ఎన్విరాన్మెంట్ మీద ప్లాస్టిక్ మెటీరియల్ లేదా వేస్ట్ మెటీరియల్స్ యొక్క ఇంపాక్ట్ని తగ్గిస్తారనమాట. ఇక్కడ చూడండి, ఒక న్యూ ప్రోడక్ట్ అనేది ఉంది. దాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంటారు ఎవరైనా, కొన్న తర్వాత అది వేస్ట్గా మారుతుంది. ఈ వేస్ట్ కలెక్షన్ అనేది చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి వాటిని సార్ట్ అవుట్ చేస్తారు. దాన్ని బండ్లింగ్గా చేసి దాన్ని ష్రెడ్డింగ్, అంటే దాన్ని ఇనుప రాడ్లు లాగా ఉంటాయన్నమాట, వాటిలోకి వేస్తే అది చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది. వాటిని మొత్తం వాష్ చేసి వాటిని మెల్ట్ చేసి మళ్ళీ వాటిని రీఆర్గనైజ్ అనేది చేస్తారు. దీని ద్వారా వేస్ట్ అనేది తగ్గుతుంది, దానివల్ల ఎన్విరాన్మెంట్ మీద ఇంపాక్ట్ కూడా తగ్గుతుంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కామన్ సర్వీస్ సెంటర్. కామన్ సర్వీస్ సెంటర్ అనేది ఒక IT ఎనేబుల్డ్ ఫ్రంట్ ఎండ్ డెలివరీ పాయింట్. ఇది గవర్నమెంట్,
ప్రైవేట్, సోషల్ సెక్టార్ సర్వీసెస్ని రూరల్ సిటిజన్స్కి అందించేటటువంటి ఒక ఇంటిగ్రేటెడ్ మేనర్ అనేసి చెప్పచ్చు. ఈ సిఎస్సి అన్నది లోకల్గా ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్, ఎడ్యుకేటెడ్ యూత్ వాళ్ళకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కలిగించేదానికి దీన్ని తీసుకురావటం జరిగింది. వడోదరా డిస్ట్రిక్ట్, గుజరాత్లో వడోదరా డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్లో జోయా ఖాన్ అనే ఆవిడ ఇండియాలోనే ఫస్ట్ ట్రాన్స్జెండర్ ఆపరేటర్గా పనిచేయటం జరిగింది. ఈవిడ టెలిమెడిసిన్ కన్సల్టేషన్కి వర్క్ అనేది స్టార్ట్ చేసింది. ఈవిడ విజన్ ఏంటి అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని డిజిటల్గా లిటరేట్ చేసి వాళ్ళకి బెటర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని ఇవ్వాలి అన్నది ఆవిడ యొక్క విజన్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్ పబ్లిక్ ప్లేసెస్లో సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలాగా ఒక ఆర్టిఫిషియల్ బేస్డ్ డివైస్ని తీసుకురావటం జరిగింది. ఒకవేళ సోషల్ డిస్టెన్సింగ్ నామ్స్ కనుక వైలేట్ చేస్తే అది అలర్ట్ అనేది ఇస్తుంది. ఈ డివైస్ అన్నది ఇమేజెస్ని చూసి వాటి మధ్య ఉన్నటువంటి గ్యాప్ ఎంత అనేసి లెక్క పెడుతుంది. ఇక్కడ చూడండి, ఒక మనిషికి ఉన్నటువంటి గ్యాప్ అనేది ఎంత ఉంది అనేసి అది లెక్క పెడుతుంది. ఇలా ఐఐటి ఖరగ్పూర్లో 3 ప్రోటోటైప్స్ని ఇన్స్టాల్ చేయటం జరిగింది. అది సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయటం జరిగింది అనేసి చెప్తున్నారు. ఇండియాలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం కోసం, ఇండియాని గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడం కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఒక కంపెనీ యొక్క ఇన్వెస్ట్మెంట్ మరియు ప్రొడక్షన్కి సంబంధించి మినిమం థ్రెష్హోల్డ్ని విధించటం మరియు ఆ కంపెనీ యొక్క యాన్యువల్ మరియు టోటల్ ఇన్సెంటివ్ మీద సీలింగ్ని తీసుకురావటం వంటివి జరిగాయి. దీని కింద ఇన్సెంటివ్ మెకానిజం, టార్గెట్ సెగ్మెంట్స్ మరియు అవుట్లే ఇవన్నీ కూడా ఉంటాయి. మనం చూసాము ఇండియాలో కీ హబ్స్ అనేవి ఏమేమి ఉన్నాయి అనేసి మనం ఫస్ట్ వీక్ ఆఫ్ పిఐబిలో మనం చూడడం జరిగింది. ఇదిగోండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ వీక్లో చెప్పుకున్నాం. మొత్తం ఇండియాలో 6 కీ క్లస్టర్స్ అనేవి ఉన్నాయి. అందులో ఎన్సిఆర్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ నోయిడాలో గ్రేటర్ నోయిడా గూర్గావ్లో ఒక కీ క్లస్టర్ అనేది ఉంది. తమిళనాడులోని చెన్నై సెరిపెదుంబదూర్లో ఒకటి, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి శ్రీ సిటీలో, మహారాష్ట్రలోని పూణేలో, కర్ణాటకకు సంబంధించి బెంగళూరు మరియు మైసూర్లో, తెలంగాణకి సంబంధించి హైదరాబాద్లో కీ హబ్స్ అనేవి ఉన్నాయి అనేసి మనం చెప్పుకున్నాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గంగా రివర్కి సంబంధించి మన ఫినాన్స్ మినిస్ట్రీ అలాగే వరల్డ్ బ్యాంక్ మధ్య ఒక ఎంఓయూ అనేది జరిగింది. గంగా రివర్ రిజువనేషన్కి సంబంధించి $400 మిలియన్ సపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ అనేది అందించింది. దీనికి సంబంధించి నమామి గంగే ప్రోగ్రామ్ అనేసి ఉంది. ఈ నమామి గంగే ప్రోగ్రామ్ కింద ఏంటి? దీని కింద 2 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి పొల్యూషన్ని తగ్గించటం, గంగాలో ఉన్నటువంటి పొల్యూషన్ తగ్గించటం. రెండవది వచ్చేసి వాటిని కన్జర్వ్ చేసి రిజువనేట్ చేయటం. ఇవి 2 దాని కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్గా చెప్పుకోవచ్చు. ఈ గంగా రివర్ రిజువనేషన్ కోసం వరల్డ్ బ్యాంక్ అన్నది ఫినాన్షియల్గా సపోర్ట్ చేసింది. $400 మిలియన్ అందించింది. దీనికి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 18.5 సంవత్సరాలు. అలాగే అలాగే గ్రేస్ పీరియడ్ వచ్చేసి 5 సంవత్సరాలు, అంటే మొత్తం 23.5 సంవత్సరాలు. ఈ 23.5 సంవత్సరాల లోపుగా మొత్తంతో పాటు వడ్డీని కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకసారి నమామి గంగే యొక్క మెయిన్ పిల్లర్స్ ఏంటి అనేసి మనం డిస్కస్ చేద్దాం. మెయిన్ పిల్లర్స్ ఆఫ్ నమామి గంగే ప్రోగ్రామ్. దీని కింద ఏంటి? మొదటిది వచ్చేసి సీవరేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి వేస్టేజెస్, ఎఫ్లూయెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేయడం కోసం ఈ సివరేజ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెలకొల్పుతారు. రెండవది వచ్చేసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, అంటే రివర్కి 2 సైడ్స్ కరెక్ట్గా ఉండేలాగా రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయటం. మూడవది రివర్ సర్ఫేస్ క్లీనింగ్, పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు వీటన్నింటినీ క్లీన్ చేయటం. నాలుగవది బయోడైవర్సిటీ కన్జర్వేషన్, వాటర్లో ఉన్నటువంటి బయోడైవర్సిటీ అంటే గంగా రివర్ డాల్ఫిన్ ఇలాంటివి ఏవైతే మనం స్పెసిఫిక్గా చెప్పుకుంటాం వాటన్నింటినీ కన్జర్వ్ చేయటం. ఐదవది అఫారెస్టేషన్, గంగా నదికి ఇరువైపులా అఫారెస్టేషన్ చేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి మట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండటం, దాని ద్వారా ఆ నది అన్నది ఎక్కువ కోతకు గురవ్వకుండా ఉంటుంది. ఆరవది పబ్లిక్ అవేర్నెస్, గంగా నదిని ఎలా కాపాడుకోవాలి అనేసి ఈవెంట్స్ కండక్ట్ చేయటం, సెమినార్స్ కండక్ట్ చేయటం, సోషల్ మీడియా ద్వారా చెప్పటం, కొన్ని గంగా నది థీమ్ సాంగ్స్ ఉన్నాయి వాటిని పబ్లిష్ చేయటం, అలాగే
మాస్ మీడియా ద్వారా అంటే న్యూస్, రేడియో వీటి ద్వారా చెప్పడం, వీటన్నింటి ద్వారా పబ్లిక్ రిలేషన్ టీమ్ని తీసుకొని వాటిలో ఎంప్లాయీస్ని తీసుకుంటారు. వాళ్ళ ద్వారా ప్రజలకి అవేర్నెస్ అనేది కల్పిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్ మానిటరింగ్, అంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చేటటువంటి ఎఫ్లూయెంట్స్, హజార్డస్ వేస్ట్ ఏమైతే ఉంటాయో వాటిని చూసుకోవడం కోసం ఒక థర్డ్ పార్టీ టెక్నికల్ ఏజెన్సీస్ని తీసుకొస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ హజార్డస్ వేస్ట్లో టాక్సిసిటీ లెవెల్ ఎంత ఉంది అనేది వాళ్ళు చూసి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదిక అనేది ఇస్తారు. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది ఎప్పుడు వచ్చింది? 1986లో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది వచ్చింది. దీని కింద ఒకవేళ గనక ఆ ఇండస్ట్రీ అన్నది ఎక్కువ మోతాదులో హజార్డస్ ఎఫ్లూయెంట్స్ని కనుక బయటికి వదులుతూ ఉంటే వాటిని సీజ్ చేయటం, లేదంటే వాటికి పనిష్మెంట్స్ ఇవ్వటం లాంటివి చేస్తారు. 8వది వచ్చేసి గంగా గ్రామ్ అనేది మొత్తం గంగా రివర్ దగ్గర, మొత్తం గంగా రివర్ ఎన్ని స్టేట్స్లో ప్రవహిస్తుందండి? 5 స్టేట్స్లో. ఏమేంటివి? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, అలాగే వెస్ట్ బెంగాల్. ఈ 5 స్టేట్స్లో కలిపి మొత్తం 1674 గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. వీటన్నింటినీ గంగా గ్రామ్స్గా చేసి వాటిలో టాయిలెట్ కన్స్ట్రక్షన్ చేయటం, అంటే రూరల్ శానిటేషన్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ UNDP కింద అమలు చేస్తారు. ఇలా అమలు చేయాలి అంటే వీటన్నింటికి మనీ కావాలి కదా. కాబట్టి వరల్డ్ బ్యాంక్ నుంచి $400 మిలియన్ అప్పు అనేది భారత్ తీసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా గ్లోబల్ వీక్ 2020 గురించి. ఈ కాన్ఫరెన్స్లో మొత్తం 30 దేశాల నుంచి 5,000 మంది పార్టిసిపెంట్స్ పాల్గొనటం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ యొక్క థీమ్ వచ్చేసి బీ ద రివైవల్, ఇండియా అండ్ ఏ బెటర్ న్యూ వరల్డ్ అనేది దీని యొక్క థీమ్. ప్రధానమంత్రి మాట్లాడుతూ ఇండియన్స్ అనేవాళ్ళు న్యాచురల్ రిఫార్మర్స్. ఇండియా అనేది సోషల్గాను ఎకనామికల్గాను ప్రతి ఛాలెంజ్ని కూడా ఎదుర్కొంది. ఇండియా రిఫార్మ్ మరియు రిజర్వేషన్ అనేటటువంటి స్పిరిట్తో ముందుకెళ్తోంది అనేసి చెప్పారు. రివైవల్ గురించి మాట్లాడినప్పుడు ఈ రివైవల్ అనేది కేర్తోనూ కంపాషన్తోనూ అటు ఎన్విరాన్మెంట్ మరియు ఎకనామిక్ సస్టైనబిలిటీతో సాగుతోంది అనేసి చెప్పారు. ఇంకా రిఫార్మేషన్కి వచ్చినప్పుడు ఇండియా అనేది రిఫార్మింగ్ గాను, పర్ఫార్మింగ్ గాను, ట్రాన్స్ఫార్మింగ్ గాను మారుతూ వస్తుంది. ఇండియాకి కొత్త ఎకనామిక్ ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి. హ్యూమన్ సెంట్రిక్గా, ఇంక్లూజివ్ అప్రోచ్గా మన డెవలప్మెంట్ అనేది సాగుతోంది అనేసి చెప్పారు. ఇండియా అనేది ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ ఓపెన్ ఎకానమీస్లో కూడా ఒకటి. అలాగే అగ్రికల్చర్ సెక్టార్ని గ్లోబల్ ఇండస్ట్రీస్గా తీసుకురావటం కోసం రిఫార్మ్స్ కూడా ఇనిషియేట్ చేశాము. MSME సెక్టార్ని పెద్ద ఇండస్ట్రీస్గా తీసుకురావటం కోసం కూడా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. అంతేకాకుండా ఈ పాండమిక్ టైంలో ఇండియా ఫార్మా ఇండస్ట్రీ కూడా మన దేశానికి మాత్రమే కాదు మొత్తం ప్రపంచానికి కూడా ఒక అసెట్ లాంటిది. మెడిసిన్ యొక్క కాస్ట్ని తగ్గించడంలో ఇండియన్ ఫార్మా ఇండస్ట్రీ అనేది మంచి రోల్ని ప్లే చేస్తుంది అనేసి చెప్పారు. అలాగే ఇండియాలో హ్యూమన్ సెంట్రిక్గా, ఇంక్లూజివ్ అప్రోచ్గా డెవలప్మెంట్ అనేది ఉంది. ఇండియా రిఫార్మింగ్, పర్ఫార్మింగ్, ట్రాన్స్ఫార్మింగ్ అనే దాన్ని పాటిస్తోంది. అలాగే మన ఇండియాలో మనం వాడే నమస్తే అనేటటువంటి వెల్కమ్ గ్రీటింగ్ ఏదైతే ఉందో ఈ పాండమిక్ టైంలో అది గ్లోబల్గా మారింది. చాలా దేశాలు దాన్ని యూజ్ చేస్తున్నాయి అనేసి చెప్పారు. గ్లోబల్ గుడ్ మరియు ప్రాస్పరిటీ కోసం ఇండియా ఎప్పుడూ రెడీగా ఉంటుంది అనేసి చెప్పారు. అంతేకాకుండా ఇండియా గ్లోబల్ రివైవల్ కోసం ఒక లీడింగ్ రోల్ ప్లే చేస్తుంది. దానికోసం మా దగ్గర 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇండియన్ టాలెంట్, రెండవది ఇండియాస్ అబిలిటీ టు రిఫార్మ్ అండ్ రీజువనేట్. ఈ 2 ఫ్యాక్టర్స్తో ఇండియా గ్లోబల్ రివైవల్కి హెల్ప్ చేస్తుంది అనేసి చెప్పారు. అలాగే ఇండియన్ టాలెంట్ ఫోర్స్ అనేది బాగా రికగ్నైజ్ చేశారు. ఇండియన్ టెక్నాలజీ ఇండస్ట్రీ మరియు టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ప్రపంచం నలుమూలలా ఉన్నారు. ఇక ఇండియన్ రివైవల్ గురించి మాట్లాడితే రివైవల్ అన్నది కేర్ మరియు కంపాషన్తోనూ సస్టైనబుల్గాను ఉంటుంది అనేసి చెప్పారు. అలాగే ఎకనామిక్ రికవరీ కూడా మంచిగా సాగుతోంది అనేసి చెప్పడం జరిగింది. గ్రీన్ షూట్స్ అంటే చిన్న భూమిలో నుంచి వచ్చే మొలకలు ఏవైతే ఉంటాయో అవి ముందుకు సాగిపోతున్నామని చెప్పడానికి సంకేతంగా మనం దీన్ని వాడతాము. ఇలా ఎకనామిక్ రికవరీ అనేది కూడా బాగా జరుగుతోంది అనేసి ఈ ఇండియన్ గ్లోబల్ వీక్ ఇనాగ్రేషన్ సెషన్లో మోదీ మాట్లాడడం జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లైటనింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మరియు ఏం చేయకూడదు అన్న వాటి గురించి. మనం కనుక ఇండోర్స్లో ఉంటే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్కి సంబంధించి ప్రతి దాన్ని కూడా అన్ప్లగ్ చేయాలి. విండోస్కి, డోర్స్కి, అలాగే వరండాస్కి దూరంగా ఉండాలి. మెటల్ పైప్స్ని తాకకూడదు. రన్నింగ్ వాటర్ని యూజ్ చేయకూడదు. అలాగే అవుట్డోర్స్లో ఉంటే కనుక చెట్ల కింద షెల్టర్ అనేది తీసుకోవద్దు. ఎక్కువ మంది జనం ఉన్న చోట కూడా ఉండద్దు. ఏదైనా ఒక రూఫ్ ఉన్నటువంటి లేదంటే మెటల్ షీటింగ్ ఉన్నటువంటి ఒక బిల్డింగ్లోకి వెళ్ళాలి. అలాగే మెటాలిక్ ఆబ్జెక్ట్స్ని కూడా యూజ్ చేయొద్దు. పవర్ లైన్స్, టెలిఫోన్ లైన్స్ ఉన్న దగ్గర నుంచి దూరంగా వెళ్ళాలి. ఒకవేళ వాటర్లో ఉంటే అక్కడి నుంచి బయటికి రావాలి. పూల్స్, లేక్స్, అలాగే చిన్న చిన్న బోట్స్ లేదా వాటర్ బాడీస్ ఎక్కడున్నా కూడా వాటి నుంచి బయటికి రావాలి. ఒకవేళ కనుక ఓపెన్ స్కైలో ఉంటే క్రౌచ్ అంటే కాళ్ళని, బాడీని బెండ్ చేసి గ్రౌండ్కి క్లోజ్గా ఉండేలాగా చూడటం. అలా అనేసి గ్రౌండ్ మీద చేతులు పెట్టడం లాంటివి చేయకూడదు. ఒకవేళ కనుక కార్లలో కానీ, బస్సులో కానీ, ఏదైనా కవర్డ్ వెహికల్లో ఏవైనా కూడా అక్కడే ఉండాలి. ఒకవేళ కనుక లైటనింగ్ మనకి స్ట్రైక్ అయితే వెంటనే మెడికల్ అటెన్షన్ని తీసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ సెక్టార్లోకి లిక్విడిటీని ఇన్ఫ్యూజ్ చేయటం గురించి. 3 పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ని అప్రూవ్ చేయటం జరిగింది. అవి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, అలాగే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ మూడింటికి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ని అప్రూవ్ చేశారు. ఈ ఇన్ఫ్యూజన్ ఎంత ఉంది? 12,450 కోట్ల రూపాయలుగా ఉంది. ఇందులో 3,475 కోట్లని ఇమ్మీడియట్గా రిలీజ్ చేస్తారు. మిగిలిన 6,475 కోట్ల రూపాయలని తర్వాత ఇన్ఫ్యూజ్ చేయటం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎన్ఐసిఎల్లో షేర్డ్ క్యాపిటల్ అనేది 7,500 కోట్లకు ఇంక్రీజ్ అవుతుంది. యుఐఐసిఎల్ అలాగే ఓఐసిఎల్లో 5,000 రూపాయల కోట్లకి అనేది పెరుగుతుంది. ఇలా క్యాపిటల్ని ఇన్ఫ్యూజ్ చేయటం ద్వారా వాటి యొక్క ఫినాన్షియల్ అబిలిటీ అనేది పెరుగుతుంది. దాని ద్వారా ఇన్సూరెన్స్ నీడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దాంతో ఎకానమీ కూడా స్లోగా రివైవ్ అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆపరేషన్ సముద్ర సేతు. సముద్ర సేతు అంటే సీ బ్రిడ్జ్ అనేసి అర్థం. కరోనా వైరస్ పాండమిక్ సమయంలో ఎవరైతే ఓవర్సీస్లో చిక్కుకొని ఉన్నారో వాళ్ళని ఇండియాకి తీసుకురావడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టే ఈ ఆపరేషన్ సముద్ర సేతు అన్నది. మన ఇండియన్ నేవల్ షిప్స్ అయినటువంటి ఐఎన్ఎస్ జలశ్వ అలాగే ఐఎన్ఎస్ మగర్, వీటిని మాల్దీవ్స్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ని కొచ్చి, కేరళలో ఏదైతే ఉందో ఈ కొచ్చికి దాదాపు 1000 మందిని తీసుకుని రావటం కోసం ఈ 2 నేవల్ షిప్స్ని పంపడం జరిగింది. ఈ ఆపరేషన్ సముద్ర సేతుని 2020 మే 5వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 9,992 ఇండియన్ సిటిజన్స్ని మన ఇండియాకి ఈ ఆపరేషన్ సముద్ర సేతు ద్వారా తీసుకొచ్చాము. మొత్తం 55 రోజుల్లో 23,000 కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించి ఈ 3,992 మందిని ఇండియాకి తీసుకొచ్చాము. ఇందులో మొత్తం 4 షిప్స్ పాల్గొన్నాయి. అందులో ఒకటి వచ్చేసి ఐఎన్ఎస్ జలశ్వ, రెండవది వచ్చేసి ఐఎన్ఎస్ మగర్, మూడవది వచ్చేసి ఐఎన్ఎస్ ఐరావత్, నాలుగవది వచ్చేసి ఐఎన్ఎస్ శార్దూల్. ఈ 4 నేవల్ షిప్స్ని ఈ సముద్ర సేతు ఆపరేషన్లో ఉపయోగించారు. మనం ఇలాంటి సిమిలర్ ఎవాక్యుయేషన్ ఆపరేషన్స్నే ఇప్పటికి 2 సార్లు చేపట్టాము. ఒకటి వచ్చేసి ఆపరేషన్ సుకూన్. ఆపరేషన్ సుకూన్ అనేది ఎప్పుడు జరిగింది? 2006లో జరిగింది. ఇది బీరట్ నుంచి మన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. రెండవది వచ్చేసి ఆపరేషన్ రహత్. ఆపరేషన్ రహత్ అనేది ఎప్పుడు జరిగింది? 2015లో జరిగింది. దీని ద్వారా ఎక్కడి నుంచి మన వాళ్ళని తీసుకొచ్చారు? యెమెన్ నుంచి మన వాళ్ళని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోడీ మిషన్ ఆర్గానిక్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ గురించి. దీనిని లదాఖ్లో లాంచ్ చేయటం జరిగింది. ఆర్గానిక్ ఫామ్ని ఒక అగ్రికల్చరల్ ప్రొడక్షన్ సిస్టంలో మెయిన్ స్ట్రీమ్గా తీసుకురావటం కోసం దీన్ని లాంచ్ చేశారు. ప్రధానమంత్రి మోదీ విజన్ అయినటువంటి కార్బన్ న్యూట్రల్ లదాఖ్గా దీన్ని మార్చడం కోసం ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయటం జరిగింది. అలాగే లదాఖ్ గ్రీన్ హౌస్ ప్రాజెక్ట్ని కూడా లాంచ్ చేశారు. దీని ద్వారా డీప్ వింటర్లో కూడా గ్రీన్ హౌస్ ఫార్మింగ్ చేసి వెజిటేబుల్స్ని ఎప్పుడూ అవైలబుల్గా ఉండేలాగా చూస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ గురించి. ఇది ఏషియాలోనే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. దీనిని ప్రధానమంత్రి మోదీ ఇనాగ్రేట్ చేయటం జరిగింది.
ఈ రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్లో మొత్తం 3 సోలార్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్క సోలార్ జనరేటింగ్ యూనిట్ కూడా 250 మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది. దానివల్ల మొత్తం 750 మెగావాట్ల సోలార్ ఎనర్జీ అనేది ఈ రేవా సోలార్ పవర్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 15 లక్షల టన్నుల CO2 అన్నది సంవత్సరానికి దాని యొక్క కార్బన్ ఎమిషన్ అనేది తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఇన్నోవేషన్ మరియు ఎక్సలెన్స్కి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ప్రెసిడెంట్స్ అవార్డు కూడా ఇది అందుకుంది. త్వరలోనే ఇండియాలో మధ్యప్రదేశ్ అన్నది సోలార్ ఎనర్జీకి మెయిన్ సెంటర్గా మారుతుంది అనేసి చెప్పడం జరిగింది. మనం వన్ వరల్డ్ వన్ సన్ వన్ గ్రిడ్ కింద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోలార్ ప్లాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ యొక్క కుసుమ్ అనేటటువంటి ప్రోగ్రామ్ని వాడుకోవాలి. దాని ద్వారా వాళ్ళకి అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా లభిస్తుంది అనేసి అన్నారు. సోలార్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం కోసం, దాని యొక్క ప్రొడక్షన్ని పెంచడం కోసం గవర్నమెంట్ ఇండస్ట్రీస్ని, యూత్ అలాగే MSME స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది అనేసి చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఈ ప్రాజెక్ట్ కింద 3 సోలార్ జనరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 250 మెగావాట్ల సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయి అనేసి. ఈ రేవా ప్రాజెక్ట్ కోసం 138 కోట్ల రూపాయలు సెంట్రల్ అసిస్టెన్స్ అనేది ఇచ్చింది. దీని ద్వారా 15 లక్షల టన్నుల CO2 అన్నది ప్రతి సంవత్సరం తగ్గుతుంది కార్బన్ ఎమిషన్ అనేసి చెప్పుకున్నాము. ఇది ఫస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేసి చెప్పుకున్నాము. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే సోలార్ ఎనర్జీలో 24% ఢిల్లీ మెట్రోకి ఇది సరఫరా చేస్తుంది. మిగిలిన 76% స్టేట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్కి అది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి STIP స్టిప్ 2020 సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ గురించి. ఇండియాని నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా మార్చడం కోసం టాప్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి లీడర్స్తో సజెషన్స్ తీసుకోవటం జరిగింది. ఇండస్ట్రీ పార్టిసిపేషన్కి సంబంధించి, R&D యాక్టివిటీస్కి సంబంధించి ఒక పాలసీని క్రియేట్ చేయడం కోసం ఏమేం కావాలి అన్నవి డిస్కస్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్ వైపుగా, అలాగే ఇండిజినస్ టెక్నాలజీ డెవలప్మెంట్ వైపుగా అడుగులు వేయటం కోసం ఏమేం అవసరం అనేసి డిస్కస్ చేశారు. అకాడమియాకి మరియు ఇండస్ట్రీకి మధ్య కొలాబరేషన్ కోసం దేని మీద ఫోకస్ చేయాలి అనేసి డిస్కస్ చేశారు. అంతేకాకుండా ఇండస్ట్రీస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. అలా వాళ్ళు రీసెర్చ్ చేసిన దానికి రికగ్నిషన్ అనేది ఇవ్వాలి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం CSR ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని దీనికి వాడుకునేలాగా చేయాలి. ఇలా చాలా రకాలుగా వాళ్ళు ఆలోచించడం జరిగింది. వీటన్నింటినీ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ కోసం కన్సిడర్ చేస్తారు. ఈ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీని డీసెంట్రలైజ్ చేసి బాటమ్ టు అప్ తీసుకొచ్చి, ఇంక్లూజివ్ డిజైన్ ప్రాసెస్ని తీసుకొచ్చి, స్ట్రాటజిక్గా ప్రియారిటీస్ని తీసుకురావాలి, సెక్టోరల్గా ఫోకస్ చేయాలి, అలాగే రీసెర్చ్ మరియు టెక్నాలజీ మెథడ్స్ని తీసుకురావాలి, సోషో ఎకనామిక్ వెల్ఫేర్ని తీసుకురావడం కోసం ఈ STIP పాలసీని తీసుకురాబోతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిమ్స్ అన్నది టెలి కన్సల్టేషన్ గైడెన్స్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఢిల్లీ స్టేట్ డాక్టర్స్కి COVID-19కి సంబంధించినటువంటి క్లినికల్ మేనేజ్మెంట్కి టెలి కన్సల్టేషన్ ద్వారా వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి సెషన్లో 10 హాస్పిటల్స్ పార్టిసిపేట్ చేశారు. ఈ టెలి కన్సల్టేషన్ సెషన్స్ అన్నవి వారానికి 2 సార్లు ఉంటాయి, ట్యూస్డే మరియు ఫ్రైడే. ఈ టెలి కన్సల్టేషన్ గైడెన్స్ని మొత్తం 61 హాస్పిటల్స్కి ఎక్స్టెండ్ చేసేలాగా, అంటే 500 నుంచి 1000 బెడ్లు ఉన్నటువంటి 61 హాస్పిటల్స్కి ఎక్స్టెండ్ చేసేలాగా చర్యలు తీసుకుంటున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. MSMEస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం గవర్నమెంట్ ఒక సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొచ్చింది. అదే ఈ ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్. దీని కింద రిజిస్ట్రేషన్ మొత్తం ఉచితంగానే జరుగుతుంది. దీన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి మనం ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దీని కింద రిజిస్టర్ చేసుకున్నటువంటి MSMEs ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్గా కూడా ఈజీగా దాని యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ, బిజినెస్ పరమైనటువంటి డీల్స్ కానీ చేసుకోవచ్చు. దీనివల్ల ఎంటర్ప్రెన్యూర్స్కి అలాగే ఎంటర్ప్రైజెస్కి ఇద్దరికీ కూడా ట్రాన్సాక్షన్ టైం మరియు కాస్ట్ ఇవి రెండూ కూడా తగ్గుతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్చువల్ కోర్ట్స్ గురించి. ట్రాఫిక్ చలాన్స్కి సంబంధించినటువంటి కేసెస్ని త్వరితగతిన సాల్వ్ చేయడం కోసం ఈ వర్చువల్ కోర్ట్స్ని తీసుకురావటం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో, చెన్నైలో, పూణే మరియు ఫరీదాబాద్లో వీటిని తీసుకురావటం జరిగింది.
వచ్చే రోజుల్లో ఏ మెట్రోస్లో అయితే 1 మిలియన్ ప్లస్ పాపులేషన్ ఉందో వాటన్నింటిలో కూడా ఈ వర్చువల్ కోర్ట్స్ని స్టార్ట్ చేయాలి అనేసి ప్లాన్లో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ పాపులేషన్ డే. దీనిని మనం ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకుంటాము. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ప్రకారం ఈ సంవత్సరం వరల్డ్ పాపులేషన్ డే యొక్క థీమ్ని పుట్టింగ్ ద బ్రేక్స్ ఆన్ కోవిడ్-19 హౌ టు సేఫ్ గార్డ్ ద హెల్త్ అండ్ రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ నౌ, ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ జూనోసిస్ డే. దీన్ని మనం ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన జరుపుకుంటాము. జూనోసిస్ అంటే ఏంటి? ఒక డిసీజ్ లేదా ఇన్ఫెక్షన్. ఇది వర్టెబ్రేట్ యానిమల్స్ నుంచి హ్యూమన్స్ గనక ట్రాన్స్మిట్ అయితే దాన్ని జూనోసిస్ అనేసి మనం అంటాము. ఈ జూనోటిక్ డిసీజెస్కి మంచి ఎగ్జాంపుల్స్గా మనం ర్యాబీస్ వ్యాధిని చెప్పుకోవచ్చు, ప్లేగ్ వ్యాధిని చెప్పుకోవచ్చు, నిఫా వ్యాధిని చెప్పుకోవచ్చు, జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధిని చెప్పుకోవచ్చు, ఇలా క్యాసనోర్ ఫారెస్ట్ డిసీజ్ని చెప్పుకోవచ్చు. ఇలా జూనోటిక్ డిసీజెస్కి వీటిని ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాము. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీని ప్రకారం కొత్తగా వచ్చేటటువంటి వ్యాధులు ఏవైతే మనుషులకు స్ప్రెడ్ అవుతాయో వాటిలో 75% కూడా ఇలా జూనోటిక్ డిసీజెస్ అంటే జంతువుల నుంచి మనుషులకు స్ప్రెడ్ అయ్యేవే ఉంటాయి అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. జూనోసిస్ డేకి సంబంధించి మనల్ని మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి జూనోటిక్ డిసీజెస్ నుంచి, వాటి కోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి అనేసి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చెప్పడం జరిగింది. అవి ఏంటి అన్నది ఇక్కడ ఇవ్వటం జరిగింది, ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. ఇది ఒక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీనిని 2020 మేలో లాంచ్ చేయటం జరిగింది. ఫిషరీ సెక్టార్ని సస్టైనబుల్గా మరియు రెస్పాన్సిబుల్ వేలో డెవలప్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. యూనియన్ అనిమల్ హస్బెండరీ మినిస్టర్ ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్కి సంబంధించినటువంటి న్యూస్ లెటర్ యొక్క ఫస్ట్ ఎడిషన్, దాని పేరు మత్స్య సంపద అనేటటువంటి పేరుతో ఫస్ట్ ఎడిషన్ని తీసుకొచ్చారు. ఈ ఎడిషన్లో ఫిషరీస్ మరియు ఆక్వాకల్చర్ సెక్టార్కి సంబంధించినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి, అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం, వాళ్ళతో కమ్యూనికేషన్ కోసం, వీటన్నింటికి సంబంధించి ఎలా వాళ్ళని రీచ్ అవ్వాలి అనేసి ఈ న్యూస్ లెటర్లో ఉంటుంది. దీనిని క్వార్టర్లీ బేసిస్లో పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన దీనిని 5 సంవత్సరాల కాలానికి ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకురావటం జరిగింది. 2020-21 సంవత్సరం నుంచి 2024-25 సంవత్సరం వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీనికి నోడల్ మినిస్ట్రీగా మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ ఉంటుంది. దీని కింద యాక్టివిటీని 3 రకాలుగా చేస్తారు. అందులో మొదటిది వచ్చేసి ప్రొడక్షన్ మరియు ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయటం, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం, అలాగే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ చేయటం, మూడవది ఫిషరీస్ మేనేజ్మెంట్ చేయటం, అలాగే ఫ్రేమ్వర్క్ని రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండటం. ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేసి చూస్తే మనం క్రిటికల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఫిషరీస్ సెక్టార్లో వాటిని అడ్రస్ చేయటానికి, అలాగే ఫిష్ ప్రొడక్షన్ని పెంచడానికి, ఇన్వెస్ట్మెంట్స్ని పెంచడానికి, సోషల్గా, ఫిజికల్గా మరియు ఎకనామిక్గా ఫిషరీ సెక్టార్కి ఫిష్ వర్కర్స్కి వీళ్ళకి సెక్యూరిటీని తీసుకురావటానికి, అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కలిగించటానికి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిని మోడర్నైజ్ చేయడం, స్ట్రెంగ్తెన్ చేయటం, దాని ద్వారా ఒక వాల్యూ చైన్ అనేది తీసుకురావటం, ఇవన్నీ కూడా వీటి కింద ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ జీన్ బ్యాంక్ గురించి. ఇప్పుడు ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే నేషనల్ మెడిసినల్ ప్లాంట్స్ బోర్డ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద ఉంటుందండి. అలాగే నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది. ఇవి రెండు ఒక ఎంఓయూని, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటాము. ఇవి రెండు ఒక ఎంఓయూ చేసుకున్నాయి. ఈ ఎంఓయూ యొక్క పర్పస్ ఏంటి? నేషనల్ జీన్ బ్యాంక్లో మెడిసినల్ మరియు ఆరోమాటిక్ ప్లాంట్ యొక్క జెనెటిక్ రిసోర్సెస్ని ఉంచాలి, వీటిని అక్కడ కన్జర్వ్ చేయాలి అన్నది ఈ ఎంఓయూ యొక్క పర్పస్. ఈ నేషనల్ జీన్ బ్యాంక్ని 1996-97లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది. దీని యొక్క పర్పస్ ఏంటి? ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ని ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలి. అవి సీడ్స్ రూపంలో కావచ్చు, పాలెన్ గ్రెయిన్స్ రూపంలో కావచ్చు, జీనోమిక్ రిసోర్సెస్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా కావచ్చు. ఈ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ని ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలి అన్నది దీని యొక్క పర్పస్. ఈ నేషనల్ జీన్ బ్యాంక్లో మొత్తం 4 రకాల ఫెసిలిటీస్ ఉంటాయి.
అందులో మొదటిది వచ్చేసి సీడ్ జీన్ బ్యాంక్, అంటే -18 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాటిని నిల్వ చేస్తారు. రెండవది క్రయోజీన్ బ్యాంక్, అంటే -196 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాటిని నిల్వ చేస్తారు. మూడవది ఇన్ విట్రో జీన్ బ్యాంక్, అంటే 25 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వాటిని నిల్వ చేస్తారు. అలాగే ఫీల్డ్ జీన్ బ్యాంక్. ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ మరియు మీడియం టర్మ్ కన్జర్వేషన్ కోసం వీటిని తీసుకొచ్చారు. మన ఇండియాకి సంబంధించి ఇండియాస్ సీడ్ వాల్ట్ అనేది చాంగ్లా ఎక్కడుందండి? లదాఖ్లో ఉంది. ఈ లదాఖ్లోని చాంగ్లాలో మనకి ఇండియాస్ సీడ్ వాల్ట్ అనేది ఉంది. అలాగే స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అనేది ఉంది. ఎక్కడుంది? నార్వేలో ఉంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ కలెక్షన్ అనమాట సీడ్స్లో. ఇంకొకటి వచ్చేసి నేషనల్ యానిమల్ జీన్ బ్యాంక్. దీనిని నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఈ నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అనేది ఎక్కడుంది? హర్యానాలో ఉంది. దీని కింద ఇండిజినస్ లైవ్ స్టాక్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వర్చువల్ క్లైమేట్ యాక్షన్ మినిస్టీరియల్. దీనిని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCC అనేసి మనకు ఒకటి ఉందండి. ఈ UNFCCC కింద ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఉంది. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం దానికి కావాల్సిన డిస్కషన్స్ చేయడానికి ఈ క్లైమేట్ యాక్షన్ మినిస్టీరియల్ అనేది జరిగింది. ఈ అగ్రిమెంట్లో కంట్రీస్ అన్నీ కూడా COVID-19 నుంచి ఎకనామిక్ రికవరీ ఎలా చేస్తున్నాము అనేసి వాళ్ళ యొక్క ప్లాన్స్ని మరియు వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోవటం జరిగింది. ఈ క్లైమేట్ చేంజ్ని తగ్గించడంలో ఇండియా ఏమేం ఎఫర్ట్స్ తీసుకుంది అన్నది మనం ఒకసారి చూద్దాము. ఇండియాలో ఇప్పటి వరకు 80 మిలియన్ LPG కనెక్షన్స్ని తీసుకురావటం జరిగింది. దేని కింద? ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద. దీని కింద క్లీన్ ఫ్యూయల్ని అందించటం, హెల్తీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయటం లాంటివి చేశారు. రెండవది వచ్చేసి ఉజాలా యోజన. ఉజాలా యోజన అనేది దేనికి తీసుకురావటం జరిగింది? LED బల్బ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయటం కోసం. ఇప్పటి వరకు 360 మిలియన్ LED బల్బ్స్ని ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూట్ చేశాము అనేసి చెప్తున్నారు. అలాగే ఎమిషన్ నామ్స్ని కూడా తీసుకురావటం జరిగింది. ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? భారత్ స్టేజ్ 6 నామ్స్లో ఉన్నాము. 4 నుంచి డైరెక్ట్గా 6లోకి మనం రావటం జరిగింది. దీన్ని 1 ఏప్రిల్ 2020 నుంచి అడాప్ట్ చేసుకున్నాము. అలాగే గ్రీన్ ఇనిషియేటివ్స్లో భాగంగా కోల్ సెస్ అనే దాన్ని విధించడం జరుగుతోంది. అలాగే స్మార్ట్ సిటీస్ మిషన్, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ 2019ని కూడా మనం లాంచ్ చేశాము. ఇవన్నీ కూడా ఎఫర్ట్స్ తీసుకొచ్చాము. ఈ క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయటంలో ఇండియా ఏమైనా అచీవ్ చేసిందా అంటే అవి కూడా ఉంది. ఏముంది? మనం INDCs ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్లో మనం వాలంటరీగా కొన్ని టార్గెట్స్ అనేవి సెట్ చేసుకున్నాం. అందులో ఎమిషన్ ఇంటెన్సిటీని 21% తగ్గించాము. ఎప్పటి నుంచి? 2005 నుంచి 2014 లోపు మన GDPలో 21% ఎమిషన్ ఇంటెన్సిటీ అనేది తగ్గింది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి లాస్ట్ 5 ఇయర్స్లో చూసుకుంటే 226% ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది పెరిగింది. ఈ INDC కింద ఇండియా అనేది 2022 లోపు 175 గిగావాట్ల యొక్క సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అనేసి గోల్గా పెట్టుకుంది. ఇప్పటికీ 87 గిగావాట్ల ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాము. అలాగే మన యొక్క ఎలక్ట్రిసిటీ జనరేషన్లో నాన్ ఫాజిల్ సోర్సెస్ యొక్క షేర్ కూడా పెరిగింది. మార్చ్ 2015లో కేవలం 30.5% ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది మే 2020కి వచ్చేసరికి 37.7% పెరిగింది. ఈ INDCs ఏవైతే ఉన్నాయో ఇవి ఈ ప్యారిస్ అగ్రిమెంట్ కింద రికగ్నైజ్ చేసినా కూడా అవి లీగల్గా మన మీద బైండ్ అవ్వవు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ గురించి. ఇండియాలో ఎనర్జీని సెల్ఫ్ రిలయన్స్ సెక్టార్గా మార్చడం కోసం ఇండియన్ రైల్వేస్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని చేపడుతోంది. ఆల్రెడీ ఇలాగ ట్రైన్స్ మీద, పక్కన ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ మీద, వీటి మీద సోలార్ ప్యానెల్స్ని ఆల్రెడీ అమర్చి వాటి ద్వారా సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఎక్కడైతే వ్యాకెంట్ ల్యాండ్స్ ఉంటాయో వాటిలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తోంది. జనవరి 2020లో ఇండియన్ రైల్వేస్ అనౌన్స్ చేసింది. ఏమని? ఇండియన్ రైల్వేస్ అన్నది 2024వ సంవత్సరానికల్లా మొత్తం కూడా ఎలక్ట్రిసిటీతోనే రన్ అయ్యేలాగా చూసుకుంటాము. 2030వ సంవత్సరానికి వచ్చేసరికి నెట్ జీరో ఎమిషన్ నెట్వర్క్గా మారుస్తాము అనేసి ప్రకటించారు.
అయితే ఇప్పటి వరకు ఇండియన్ రైల్వేస్ అచీవ్ చేసింది ఏముంది? ఒకటవది వచ్చేసి ఎనర్జీ ప్రొక్యూర్మెంట్ అనేది వేరియస్ సోలార్ ప్రాజెక్ట్స్ నుంచి తీసుకున్నారనమాట. అంటే మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ దగ్గర కావచ్చు, అక్కడ 3 మెగావాట్స్తో ఒక సోలార్ ప్లాంట్ని నెలకొల్పడం జరిగింది. అలాగే 100 మెగావాట్ల సోలార్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ని చాలా స్టేషన్స్లో, అలాగే రైల్వే బిల్డింగ్స్ పైన వీటిని నెలకొల్పడం జరిగింది. అలాగే 1.7 మెగావాట్స్ పవర్ ఉన్నటువంటి ట్రాక్షన్ సబ్స్టేషన్ని, అది బినా అనేటటువంటి ప్లేస్, ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఓవర్ హెడ్ ట్రాక్షన్ సిస్టమ్, దీన్ని BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో కలిపి నెలకొల్పడం జరిగింది. ఇలాగా ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ కానీ, ఎక్కడ రైల్వేస్ బిల్డింగ్స్ కానీ, ట్రైన్స్ కానీ, పక్కన ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ కానీ, వీటన్నింటిలో సోలార్ పవర్ని నెలకొల్పి ఎనర్జీ సెక్టార్లో ఇండియాని ముందుకు తీసుకెళ్లడానికి ఇండియన్ రైల్వేస్ అనేది తోడ్పడుతోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి NHAI నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది హైవేస్కి సంబంధించి పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ అనేది చేయాలి, వాటికి ర్యాంకింగ్స్ ఇవ్వాలి కంట్రీలో ఉన్నటువంటి అన్ని హైవేస్కి అనేసి డిసైడ్ అయ్యింది. ఈ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్కి కావాల్సినటువంటి పారామీటర్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవేంటి? మొత్తం 3 మెయిన్ హెడ్స్గా వాటిని తీసుకోవటం జరిగింది. ఒకటి హైవే ఎఫిషియన్సీ అనేది తీసుకుంటారు, ఇది 45% దీన్ని తీసుకోవటం జరుగుతుంది. రెండవది హైవే సేఫ్టీ, దీన్ని 35% కన్సిడర్ చేస్తారు. అలాగే యూజర్ సర్వీసెస్, దీన్ని 20% కన్సిడర్ చేయటం జరుగుతుంది. వీటి ద్వారా అసెస్మెంట్ చేసి వాటికి ఆ హైవేస్కి ర్యాంకింగ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నేషనల్ హైవేస్ అథారిటీ అన్నది NHAI యాక్ట్, దీన్ని 1988లో తీసుకురావటం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కింద ఉంటుంది. ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది NHDP అంటే నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని తీసుకురావటం జరిగింది. దీన్ని తీసుకొచ్చేసి ఏంటి, మేజర్ హైవేస్లో వాటిని వైడెన్ చేయటం, రీహాబిలిటేట్ చేయటం, వాటిని అప్గ్రేడ్ చేయటం, వీటన్నింటినీ హై స్టాండర్డ్లో తీసుకురావటం కోసం ఈ NHDP ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ని 1998లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వెళ్ళి పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేస్తే ఏమవుతుంది అంటే, వాటికి సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి అనేసి మనం చూస్తే, ఇలా అసెస్మెంట్ చేసి వాటికి ర్యాంకింగ్స్ ఇవ్వటం ద్వారా ఆ హైవేస్ యొక్క ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, హై క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది చేస్తారు, అలాగే బెటర్ సేఫ్టీ ఉంటుంది, యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది, హై స్టాండర్డ్స్ని సెట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ NHAI ప్రాజెక్ట్లో ఉన్నటువంటి గ్యాప్స్ ఏవైతే ఉంటాయో డిజైన్కి సంబంధించి, లేదంటే ఆ క్వాలిటీ ఆఫ్ స్టాండర్డ్స్కి సంబంధించి, గైడ్లైన్స్కి సంబంధించి, ఇంకా కాంట్రాక్ట్ అగ్రిమెంట్స్కి సంబంధించి, వీటన్నింటి మధ్య గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా రెడ్యూస్ చేయొచ్చు. వీటన్నింటి కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నది పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ని తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్ గురించి. ఇది మొత్తం $750 మిలియన్ సంబంధించినటువంటి అగ్రిమెంట్. ఏ సెక్టార్కి సంబంధించి? MSMEస్కి సంబంధించి ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రోగ్రామ్ కోసం ఈ అగ్రిమెంట్ అనేది జరిగింది. $750 మిలియన్ ఏవైతే వరల్డ్ బ్యాంక్ ఇస్తుందో, ఇది IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క ఒక గ్రూప్ అనమాట. దీని నుంచి మనకి లోన్ అనేది ఇస్తుంది. దీని మెచ్యూరిటీ ఎంత? 19 సంవత్సరాలు. వీటికి 5 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది. అంటే మొత్తం 24 సంవత్సరాల లోపు వడ్డీతో కలిసి మనం కట్టాల్సి ఉంటుంది. COVID-19 యొక్క ఈ పాండమిక్ వచ్చిన టైంలో MSME సెక్టార్ మీద చాలా ఇంపాక్ట్ అనేది పడింది. దానివల్ల చాలామంది వాళ్ళ లైవ్లీహుడ్స్ని, ఎంప్లాయ్మెంట్ని పోగొట్టుకున్నారు. వాళ్ళందరి కోసం మళ్ళీ MSMEస్ని రివైవ్ చేయటం కోసం వరల్డ్ బ్యాంక్ నుంచి ఇండియా అనేది అప్పు తీసుకుంది. దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఒకటి వచ్చేసి లిక్విడిటీని పెంచటం. దాని ద్వారా MSMEస్ అన్నవి వాటి యొక్క ఆపరేషన్స్ని స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయటం ద్వారా ఎకానమీ అనేది రివైవ్ అవుతుంది. రెండవది NBFCs నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్, అలాగే SFBs అంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్, వీటిని స్ట్రెంథెన్ చేయటం. ఇవి లోన్స్ ఇచ్చేలాగా MSMEస్కి వాటిని స్ట్రెంథెన్ చేయటం. అలాగే ఫినాన్షియల్ ఇన్నోవేషన్ని పెంచడం కోసం MSMEs మనం చూస్తే కేవలం 8% మాత్రమే ఫార్మల్ క్రెడిట్ ఛానల్స్ ద్వారా లోన్స్ తీసుకుంటున్నాయి. వాటిని పెంచడం ద్వారా, డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ని పెంచడం ద్వారా ఎకానమీని రివైవ్ చేయగలము.
ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 3,00,000 కోట్ల రూపాయల ఫ్రీ అసిస్టెన్స్ అనేది ఎంఎస్ఎంఈస్కి ఇవ్వటం జరిగింది. అయినా కూడా ఇప్పుడున్నటువంటి ఇమ్మీడియట్ నీడ్ని దృష్టిలో పెట్టుకొని వరల్డ్ బ్యాంక్ నుంచి మళ్ళీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది అప్పు తీసుకుంది. అలాగే మనం ఈక్వల్గా ఫినాన్షియల్ ఎకోసిస్టమ్ని కాపాడుతూనే ఎంఎస్ఎంఈస్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం కూడా చాలా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 గురించి. దీనిని స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా లాంచ్ చేయటం జరిగింది. ఇది యాన్యువల్ సర్వే అన్నమాట. దేనికి సంబంధించి క్లీన్లీనెస్, హైజీన్ మరియు శానిటేషన్కి సంబంధించి సిటీస్ మరియు టౌన్స్ ఏవైతే ఇండియాలో ఉన్నాయో వాటన్నింటిలో యాన్యువల్ సర్వే అనేది చేపడుతుంది. దీని కింద స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ అలాగే స్వచ్ఛ సర్వేక్షణ్ రూరల్ అనేసి 2 ఉంటాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అనేది కండక్ట్ చేస్తుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ రూరల్ని మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి కండక్ట్ చేస్తుంది. 2016లో ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ని ప్రారంభించినప్పటి నుంచి 2016లో మొదటిగా మైసూర్కి ఈ అవార్డు అనేది వచ్చింది. తర్వాత 2017, 2018 మరియు 2019 3 సంవత్సరాలు కూడా ఇండోర్కి ఈ అవార్డు అనేది రావటం జరిగింది. 2020కి సంబంధించినటువంటి అవార్డుని ఇంకా ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు కొత్తగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో భాగంగా ప్రేరక్ దువార్ సమ్మాన్ అనేటటువంటి కొత్త కేటగిరీ ఆఫ్ అవార్డ్స్ని తీసుకురావటం జరిగింది. దీని కింద 5 అడిషనల్ సబ్ కేటగిరీస్ ఉంటాయి. అందులో ఒకటి వచ్చేసి దివ్య అంటే ప్లాటినం అవార్డ్, రెండవది అనుపమ్ అంటే గోల్డ్ అవార్డ్, మూడవది ఉజ్వల్ అంటే సిల్వర్ అవార్డ్, ఉదిత్ అంటే బ్రాంజ్ అవార్డ్, ఆరోహి అంటే ఆస్పైరింగ్. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020కి సంబంధించి సిటీస్ని పాపులేషన్ కేటగిరీలో ఎవాల్యుయేట్ చేయటం జరుగుతుంది. కానీ స్వచ్ఛ సర్వేక్షణ్ 2021కి సంబంధించి వాటిని 6 సెలెక్టివ్ ఇండికేటర్స్ ఆధారంగా వాటిని కేటగరైజ్ చేయటం జరుగుతుంది. అవి ఏంటి? ఒకటి వచ్చేసి సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్, దాన్ని వెట్, డ్రై, హజార్డ్ కేటగిరీస్ 3 కేటగిరీస్గా డివైడ్ చేయటం. రెండవది కెపాసిటీని పెంచుకోవటం, వేస్ట్ జనరేషన్కి సంబంధించి, అందులోనూ వెట్ వేస్ట్ జనరేషన్కి సంబంధించి ప్రాసెసింగ్ కెపాసిటీని పెంచుకోవటం. మూడవది వెట్ మరియు డ్రై వేస్ట్కి సంబంధించి ప్రాసెసింగ్ మరియు రీసైక్లింగ్ని పెంచుకోవటం. నాలుగవది కన్స్ట్రక్షన్ అలాగే డెమాలిషన్, వేటికి సంబంధించి వేస్ట్ ప్రాసెసింగ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ మరియు డెమాలిషన్ ప్రాసెస్ గురించి. ఐదవది వేస్ట్ ఏదైతే ల్యాండ్ ఫిల్స్లోకి వెళ్తుందో దాని యొక్క పర్సంటేజ్ని క్రైటీరియాగా తీసుకుంటారు. ఆరవది సిటీస్ యొక్క శానిటేషన్ స్టేటస్ని క్రైటీరియాగా తీసుకుంటారు. ఈ 6ని బేసిస్గా తీసుకొని స్వచ్ఛ సర్వేక్షణ్ 2021ని ఎవాల్యుయేట్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంగోలియన్ ఖంజూర్ గురించి. ఇది మొత్తం 5 వాల్యూమ్స్లో ఉన్నటువంటి ఈ మంగోలియన్ ఖంజూర్ని నేషనల్ మిషన్ ఫర్ మానుస్క్రిప్ట్స్ అనేది పబ్లిష్ చేయటం జరిగింది. మంగోలియన్ ఖంజూర్ అనేది ఏదైతే ఉందో ఇది బుద్ధిస్ట్ కెనానికల్ టెక్స్ట్. ఇందులో మొత్తం 108 వాల్యూమ్స్ ఉంటాయి. ఇది వాళ్ళకి మంగోలియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ రిలీజియస్ టెక్స్ట్ అనేసి మనం చెప్పుకోవచ్చు. మంగోలియన్ లాంగ్వేజ్లో ఖంజూర్ అంటే కన్సైజ్ ఆర్డర్స్ అనేసి మీనింగ్ వస్తుంది. ఇది లార్డ్ బుద్ధ ఏవైతే వర్డ్స్ చెప్పారో వాటిని ఇందులో ఉన్నాయి అనేసి వాళ్ళు నమ్ముతారు. మంగోలియన్ బుద్ధిస్ట్స్ ఈ ఖంజూర్ని టెంపుల్లోనూ అలాగే వాళ్ళ డైలీ లైఫ్లోనూ ఒక సాక్రెడ్ రిచువల్గా జరుపుకుంటారు. ఈ మంగోలియన్ ఖంజూర్ అన్నది క్లాసికల్ మంగోలియన్ లాంగ్వేజ్లో రాశారు. ప్రస్తుతానికి ఇందులో మొత్తం 108 వాల్యూమ్స్లో 5 వాల్యూమ్ని పబ్లిష్ చేయటం జరిగింది. మొత్తం 108 వాల్యూమ్స్ని కూడా మార్చ్ 2022లోపు పబ్లిష్ చేస్తాము అనేసి వాళ్ళు ప్రకటించటం జరిగింది. ఇండియాకి సంబంధించి 2003లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నది నేషనల్ మిషన్ ఫర్ మానుస్క్రిప్ట్స్ అనే దాన్ని లాంచ్ చేసింది. దేని కింద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ కల్చర్ కింద. దీని కింద మానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డాక్యుమెంట్ చేయటం, కన్జర్వ్ చేయటం, అలాగే డిసెమినేట్ చేయటం, నాలెడ్జ్ని ప్రిజర్వ్ చేయటం, ఇవన్నీ కూడా దీని కింద చేస్తారు. రెండవది వచ్చేసి ఏవైతే పబ్లిష్ చేయని మానుస్క్రిప్ట్స్ ఉంటాయో వాటిని పబ్లిష్ చేసి వాటిని ఎన్స్ట్రెయిన్ చేసి వాటిని జనరల్ పబ్లిక్కి అందించటం, వాటి గురించి స్ప్రెడ్ చేయటం, ఇది ఇంకొక ఆబ్జెక్టివ్గా మనం చెప్పుకుంటాము. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.